ఏంటి ఇప్పుడు అసలు నీకెందుకు ఇవన్నీ ఎందుకలా? నాకు అర్థం కాలేదు దేని గురించి అదే వార్ 2 ఫీలింగ్ సంబంధించి ట్రీజర్ రిలీజ్ అయింది. సో దాంట్లో మన హృతిక్ రోషన్ గారు అండ్ ఆపోజిట్గా మన ఎన్టీఆర్ గారు. సో మెయిన్గా చూసుకుంటే వీళ్ళ పొజిషన్లో మనం అయితే ఫీలింగ్ చూడబోతున్నాడు. ఫుల్ యాక్షన్ పార్ట్గా చూసుకుంటాం. సో అది పక్కకు పెడితే మూవీ స్టోరీ వీడియో అవన్నీ పక్కకు పెడితే మనకు ఆగస్టు 14th అయితే రిలీజ్ అవుతుంది. ఇదంతా మనకు తెలిసిన విషయం. సో ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే భయ్య, ఇక్కడ చాలా మంది బాలీవుడ్ వాళ్ళు చాలా రకాలుగా మన ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేయడం జరుగుతుంది. లైక్ ఏంటంటే ఫిలింలో సూటబుల్ గా లేరు, అసలు ఫిలింకి ఎందుకు తీసుకుని ఈ ఎన్టీఆర్ గారిని అన్నట్టు అంటుండ్రు. ఒక్క నిమిషం ఒక మాట చెప్తా. వార్ ఫిలిం వచ్చినప్పుడు దగ్గర 5 years ago అలా వచ్చింది ఫిలిం. టైగర్ షరఫ్ అనే ఒక హీరో ఉంటాడు. తనది చూసుకున్నట్లయితే మన తెలుగులో ఎవరు కూడా తెలియదు అసలు. హృతిక్ రోషన్ గారి ఫిలిమ్స్ అంటే లైక్ క్రిష్ ఫీలింగ్ అనియచ్చు, ఇంకా చిన్న పాత ఫిలిమ్స్ అవి కొంచెం బాగుంటాయి, అవి తెలుసు. సో ఇప్పట్లో మన హృతిక్ రోషన్ గారికి అసలుకి తెలుగులో అంత పాపులారిటీ తెలిసిన విషయమే, కానీ ఫిలిం రిలీజ్ అయితే అందరూ చూసే వాళ్ళు ఎవరు లేరు. సో ఆ విషయం తెలిసే ఉంటుంది బాలీవుడ్ వాళ్ళకు. సో అది దృష్టిలో పెట్టుకుని అంటే వేరే ఏదైనా ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకున్నా తెలుగులో కూడా మన కావాలి కలెక్షన్స్, లేకపోతే ఎట్లాంటి పాయింట్ ఆఫ్ ఆలోచించో కూడా మన ఎన్టీఆర్ గారిని తీసుకున్నది తెలుగులో కూడా అట్రాక్ట్ చేద్దామని పీపుల్ అన్నట్టు మనకు అర్థమైపోతుంది. సో ఈ సెగ్మెంట్ లో మనం ఆలోచిస్తే ఇక్కడ వీళ్ళు మళ్ళా మన ఎన్టీఆర్ గారిని వద్దు అంటే ఎన్టీఆర్ గారు ఎందుకు తీసుకున్నారు అన్నట్టు మళ్ళీ వాళ్ళు ఒకటి. మళ్ళీ అదే కాకుండా ఈ ట్రైన్ సీక్వెన్స్ ఉంది చూడండి భయ, దీన్ని ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏందన్నట్టు అసలుకి. సో మెయిన్ గా చెప్పుకోవాలంటే ఆ పొజిషన్ లో అయితే రన్ అవుతుంది ఇప్పుడు నడుస్తున్న ఈ వార్ 2 ఫీలింగ్ సంబంధించి ట్రోలింగ్. అఫ్ కోర్స్ హృతిక్ రోషన్ గారిని ఇక్కడ నేను తప్పు పట్టట్లేను, కానీ అంతలా పాపులారిటీ లేకపోయినా కూడా ఇప్పుడు తెలుగులో కూడా ఒక మంచి కలెక్షన్లు, ఒక మంచి హీరో అంటే ఈ హీరోనా అన్నట్టు తెలియడానికి కూడా ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని వదిలేసి మళ్ళీ మనం ఏంటి ఆపోజిట్గా రిటర్న్గా ట్రోలింగ్ అయింది భయ్య. ఈ అసలుకి ఏమన్నా కూడా అర్థం కావట్లేదు. సో అది నేను చెప్పాలనుకున్న పాయింట్. ఇక మెయిన్గా చెప్పుకోవాలంటే నా వరకు అయితే తెలుగు ఆడియన్స్ అందరూ పర్టికులర్గా మెయిన్గా అందరూ A to Z అని కాకుండా హాఫ్ ఆఫ్ ది పీపుల్స్ అయితే మంచిగా ఉంది అని చెప్పారు ట్రీజర్ని. ఎక్కడో ఆ ట్రీజర్లో చూసుకున్నట్టు అదే యాక్షన్ పార్ట్, అదే చంపుకోవడాలు, అదే కిల్ చేసుకోవడాలు అలా ఉంది అన్నట్టు అన్నారు. కానీ పర్వాలేదు, మన ఎన్టీఆర్ గారు కాబట్టి, హృతిక్ రోషన్ గారు కాబట్టి కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్, హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో లెట్ దెమ్ సీ వాట్ హ్యాపెన్స్ అని అన్నట్టు అర్థం చేసుకోవచ్చు మనము. సో ఇలా అయితే ఉంది భయ ట్రీజర్ గురించి నడుస్తున్న ఇప్పుడు ప్రజెంట్ లో ట్రోలింగ్ కానియచ్చు, ఇక్కడ కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ కానియచ్చు, ఇలాంటి కొన్ని వెళ్తున్నాయి. ట్రీజర్ లో నచ్చిన థింగ్ ఇంకొక విషయం ఏంటంటే భయ, మన ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఫస్ట్ లో ఆ బేస్ లైక్ కబీర్ అనుకుంటే స్టార్ట్ అవుతుంది తన వాయిస్ ఓవర్ తోని. అక్కడ నుంచి లిటరల్ గా చాలా బాగా అనిపించింది. అదొక గ్లూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు మెయిన్ గా. సో అది పక్కకు పెడితే ఇంకొకటి ఏంటంటే ఎన్టీఆర్ అనే వాయిస్ దీనికన్నా ముందు ఇచ్చింది VD12 లో, అదే మన కింగ్డమ్ ఫిల్మ్ లో అదే ట్రీజర్ లో ఇచ్చారు. సో ట్రీజర్ లో చూసే ఉంటాం తన వాయిస్ ఎలా ఉంటుంది అనేది. ఒక వేరే లెవెల్ ఉంటుంది, చాలా బేస్ గా అది వేరే ఉంటుందా చెప్పుకోవడానికి మాటలు లేవు. అండ్ లెట్ దెమ్ సీ మరి ఏమవుతుందో మరి అప్కమింగ్ డేస్ లో అనేది. అండ్ ఓవరాల్ గా ఇదన్నట్టు ట్రీజర్ సంబంధించి ట్రోలింగ్ సంబంధించి కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు కూడా కొంచెం మోటివేట్ టైప్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నీకు ఏది కూడా నేను లాగ్ అయితే తెలుసుకున్నాను. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో భయ. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ టాటా గైస్.